ఏం చేస్తున్నావు జయశ్రీ? ఈ జైదీప్కి ఎంతో ఇష్టమైన ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. నువ్వా? మనం తినకపోయినా వెజిటేరియన్స్ అయినా కూడా జైదీప్కి చాలా ఇష్టం ఈ రెసిపీ. సో ఒకరు చేశారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జైదీప్ కోసం అని. ఇంకా వాళ్ళ దగ్గర అడిగి అప్పటి నుంచి ఈ రెసిపీ అప్పుడప్పుడు చేస్తుంటా. ఇందులో అన్ని మసాలా ఉంటాయి: ఎండుమిరపకాయ, మిరియాలు, ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు. ఎప్పుడు రెసిపీ చేయాలనుకుంటే అప్పుడు చేయగలుగుతాం. చికెన్ బాయిల్ చేస్తాం, 75% బాయిల్ చేస్తాం. సాల్ట్ వేసి కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని 10 minutes బాయిల్ చేస్తాం. సో చికెన్ బాయిల్ అయిపోయింది. ఈ వాటర్ని బిర్యానీలోకి వాడేయచ్చు. ఇక్కడైతే చికెన్ బ్రాత్ అని పిలుస్తారు. ఇందులో మసాలా దినుసులు వేసుకుని ఫీవర్ ఇలా వచ్చినప్పుడు తాగుతారు ఇక్కడ అమెరికన్స్. అవునా? బయట కూడా అమ్ముతారు, వాల్మార్ట్లో కూడా ఉంటుంది చికెన్ బ్రాత్ అని. ఆయిల్లో ఆనియన్స్ వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, నాకు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేయాలి. కొంచెం కరివేపాకు. మసాలా అంతా వేగింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను, ఇందాక బాయిల్ చేసిన చికెన్. పచ్చిమిరకాయ మర్చిపోయాను, ఇప్పుడు వేసేస్తున్నాను. మూత భలే ఉంది. ఇప్పుడు మనం రైస్ చేసుకుంటాం. బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీస్, చాలా పొడి కొంచెం వేస్తాం. రైస్లో కూడా వేస్తాం. ఇది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. రైస్ మీరు ఫుడ్ ఇచ్చే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆయిల్ తక్కువ చేసి ఉంటున్నావా? అంతే. ఇలా చెక్క, లవంగాలు కొంచెము దంచుతాం, కొంచెం గీ, 2 నిమిషం వేయించుతాం. చికెన్ బ్రాత్ వాటర్ని ఒక బాయిల్ తెప్పించాలి. సాల్ట్, నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తాం. ఇప్పుడు 15 to 20 minutes రైస్ అయిపోతుంది. అయిపోయిందా? రైస్ అయిపోయింది.